పైనుంచి స్లో ఫాస్ట్ ఉంది. ఇప్పుడు ఏం పరిస్థితి నాకు ఎక్స్ప్లెయిన్ పవన్ కళ్యాణ్ అంటే కింది నుంచి మీరు తీసుకోకపోతే మీరు సఫిషియెంట్గా మీరు పైకి చేయొచ్చు. మీరు ఎప్పుడైతే కిందికి పంపిరో ఎక్కువ అయిపోతే కిందనే ఉంది అలా కదా, ఎక్కువ ఇబ్బంది పడతారు. కూడా 1500 నరక ఆ లెవెల్ పోవాలంటే మనకు 1500 తెచ్చుకోవాలి. ఎందుకు ఈసారి నీళ్లు మనకి లేక తక్కువైందా, సరిగ్గా మనం యూటిలైజ్ చేసుకోలేదా, మిస్యూజ్ అయిందా ఏంటి? ఎక్కడ సుమారు 3 మోటార్ల మీద 700 క్యూసెక్లు వస్తున్నాయి మేడం. అక్కడి నుంచి 81 కిలోమీటర్లు 700 క్యూసెక్లు వాళ్ళు వదిలితే మనకు లాకిన్స్ లా దగ్గరికి వచ్చేసరికి 120 కిలోమీటర్లలో కరెక్ట్ 550 అట్లా మనకి ముచ్చుమరి దగ్గర అక్కడ 80 కిలోమీటర్లు 80 KM దగ్గర వాళ్ళు మోటార్లు రన్ చేస్తున్నారు. అక్కడ మనకు నేను ముచ్చుమరిది మినిస్టర్ గారితో మాట్లాడినా, మనకు కూడా తెలుసు 4వ పంపు అన్అఫీషియల్ అది తెలంగాణతో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు సుంకేసులు ఏంది, సుంకేసుల వాటర్ మనకు రావడం లేదు కదా, జీరో అయిపోయిందా? మీద ఆధారపడి ఆ వాటర్ ని చాలా కేర్ఫుల్ తీసుకుని ఎంత దగ్గర వీళ్ళు కూర్చొల్ల డిస్ట్రిబ్యూషన్ కి వాళ్ళు వెళ్తున్న వాళ్ళు కొంత కన్జంప్షన్ చేస్తారు. అది నిన్నటి ఈ రోజు ఉదయం నుంచి అది ఇంతలాగా ఆ వారం నుంచి ఆడ బంద్ అయింది. ఈ రోజు ఉదయం నుంచి పెట్టినారు ఆడ వాళ్ళు కొంత తీసుకుంటున్నారు. అక్కడ పోతే మళ్ళీ ఈడ సంపగుటూరు కానించి వాళ్ళు కొంత కన్జంప్షన్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళంటే మన సంపగుటూరు నుంచి ఇక్కడ పొలాపురం వరకు నంద్యాల వాళ్ళది కొంచెం అవును. మీకు నేను ఒకటి చెప్పాలి, మీరు ఇవన్నీ చెప్తున్నారు, వాళ్ళకి 2వ తడి 3వ తడి వచ్చింది, ఇక్కడ 1వ తడి కూడా రాలా. అందుకనే సి గారు మీటింగ్ పెట్టి స్ట్రిక్ట్ గా ఒక రూల్ పెట్టారు మేడం. నంద్యాల డి గారికి ఒక టార్గెట్ ఇచ్చారు, మీరు ఏం చేస్తారో ఏమో తెలియదు, మీరు భూములు బంద్ చేసుకుంటారు, మీరు ఏమో తెలియదు, ఇక్కడికి వచ్చేసరికి మన కొన్నాపురం రెగ్యులేటర్ దగ్గర 450 ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అనేది కండిషన్లో మీటింగ్ పెట్టి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నైట్ డ్యూటీస్ డే డ్యూటీస్ అందరికి లస్కర్లకు అందరికి చెప్పారు మేడం. ఒక 2 days బ్యాక్ కొంచెం ఒక మాదిరిగా ఉండేది మేడం. తర్వాత ఈరోజు సడన్గా తగ్గింది. ఎందుకు పైనుంచి వాటర్ సరిగ్గా వస్తాను ఎందుకు రావట్లేదు? మరి ఏం చేస్తున్నారు? డి అదే చెప్తున్నా. ఇప్పుడు సిఈ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు, టార్గెట్ ఇచ్చారని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు అసెంబ్లీలో మొత్తుకొని చెప్పినాం ఏమని, ఎక్కువ ఆయకట్టు ఆళ్లగడ్డ ప్రాంతంలో ఉంది, 1,00,000 ఎకరాలు ఉంది, 1,00,000 ఎకరాలకి నీళ్లు రావాలి అంటే, సాటిస్ఫాక్షన్ కావాలంటే అట్లీస్ట్ 70-60% అయినా నీళ్లు రావాలా. అది కూడా మనం ఇవ్వలేకపోతే ఎట్లా? అంటే నాకు అర్థం కాదంటే గతంలో రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఏం అవగాహనలో ఎప్పుడు ఎన్ని నీళ్లు ఏడ తెచ్చుకోవాలనేది ఒక ఈ యాక్షన్ ప్లానే లేదు. సుంకేసులు బంద్ చేస్తాడు, ఈ మోటార్లు బంద్ చేసినప్పుడు సుంకేసులు బంద్ అవుతాయి. ఏ రోజు కూడా దగ్గర ఫిబ్రవరి 10 నుంచి చూస్తున్నాం ఈయన వారకము లాకిన్స్ల కాడికి 600-700 దాటినీలే. మొన్న నాకు ఫోన్ చేస్తే 2 రోజులు నాకు టైం ఇవ్వండి మీకు దొన్నిపాటు కుదులుతానని ప్రామిస్ అన్నాడు. నీళ్ళు ఎగరగొట్టినాడు. ఉంటే కదా ఆయన బయట నుంచి తెచ్చుకోవాలని ఆలోచనలే, ఎట్లా చేయాలని. ఉన్న నీళ్లు కూడా ఎప్పుడు ఇస్తాడమ్మా. 60-70 రోజులు లాకెన్స్ లో 3 పంపులు నీళ్లు వస్తున్నాయి కదా, ఆయన కూడా డీ గారిని రిక్వెస్ట్ చేసినాం 22వ తారీఖు వరకు ఉండేది. కింద 24 నుంచి కింద తగిలే టైంన అటు ఎత్తేసి మొత్తం అటు తీసేసినాడు. ఇక నీళ్లు ఉత్తమాటలు చెప్తాను. ఒక 2 days ఉండి ఆ నీళ్ళు ఈ రోజు ఉదయం స్టార్ట్ అయింది అక్కడ, 22 నుంచి లేదు. ఈ రోజు 25 స్టార్ట్ అయింది. మనం జాగ్రత్తగా తీసుకెళ్ళి భూములన్నీ పని చేసుకొని మనం కూడా ఇక్కడ మనం 400 ఉన్నప్పుడు కష్టపడి అక్కడ తీసుకెళ్ళి
మీరు దున్నిపాడు వరకే ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారు? లేదు మేడం, అక్కడి నుంచి ఇంకా అంటే 24 వరకు కాలం తడిచినారు అది ఆడ వరకు ఫీల్డ్ ఛానల్స్ డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ బోలా అంటే ఇప్పటికే మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకు వాటర్ సఫిషియెంట్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. కరెక్టే, కానీ వాటర్ ఇప్పుడు సఫిషియెంట్ గా లేదంటున్నారు. మేము వారబందీ సిస్టమ్ పెట్టుకున్నాము పదారాల దగ్గర. మనకు ఒక రేవనూర్ ఛానల్ అని అటు రైట్ ఉంది మేడం, వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళకు 3 days అయితే వీళ్ళకి 5 days అని అట్లా కూడా చేసి వంతులు ఇచ్చి వాళ్ళకు వాటర్ ఇచ్చి రేవనూర్ ఛానల్కి వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే మేడం, మేము ఒక పేపర్లో రాసుకున్నాం మేడం, 16 లాక్ పై రైతులు పెద్ద రైతులని, 16 లాక్ పై రైతులకు వారబందీ ద్వారా 16 లాక్ దగ్గర గేట్ తెచ్చి వాళ్ళకు 3 రోజులు ఇచ్చి వీళ్ళకి 5 రోజులు అని, వీళ్ళకి 5 రోజుల్లో గేజ్ ఇప్పుడు ఈ రోజు తగ్గింది మేడం, నిన్న తగ్గింది. దానివల్ల ఈ 2 days బాగా ఎఫెక్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం ఇదే కదా, పోయిన సంవత్సరం కలెక్టర్ కాడ ఇచ్చేసింది, పోయిన సంవత్సరం ఇదే, ఇప్పుడు ఇదే. ఏం మార్పు వచ్చింది? నేను ఒక లాస్ట్ టైం కూడా ఇదే చెప్పిన, వాటర్ మేనేజ్మెంట్ వెరీ 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 క్రూషియల్. మనం వాటర్ సరిగ్గా ఉన్న దాంట్లో మనము అటు అన్ని తాలూకాలో అందరికి కేసీ కెనాల్ వచ్చారు, అందరికీ సాటిస్ఫాక్షన్ చేయాలా, అట్ ద సేమ్ టైం వాళ్ళగడే సాటిస్ఫాక్షన్ కావాలా. ఎట్లా కావాలనేది నేను మొత్తుకొని చెప్పినాను. కింద నుంచి నీళ్ళు తీసుకోకండి, కింద నుంచి బ్రహ్మాండంగా. ఆ రోజు మనము ఎప్పుడు మన మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటా, ఫస్ట్ కింద నుంచి నీళ్లు గేజ్ మెయింటైన్ చేసుకుంటూ పోతే పైన అందరూ సాటిస్ఫైడ్. ఎవరికి ఎప్పుడు అక్కడ మెయింటైన్ చేసుకుంటారు. అదే ప్రాబ్లం వస్తుంది. కింద కదంగా మాకు వంతు వచ్చినప్పటికీ పైన మళ్ళీ ఎత్తుకుంటున్నారు మేడం. ఇప్పుడు ఈ డేట్లని పెట్టలేదన్నా ఎవరు పెట్టకనేలే ఆలోచన. 16 నుంచి 4 స్టాండ్ బ్యాగ్స్ చేసినాం ఇక్కడే కదా. డైరెక్ట్ గా మనం నెక్స్ట్ ఎక్కడికి పోవాలా? ఏం లాభం లేదు. మీదేం కాదు, ఈ గారు వస్తేనే సెటిల్ అవుతారు. మీదేం ఇప్పుడు మీరు కింద డి పైన డి అయితే మీరు ఏదైనా చెప్పవచ్చు. మీరు కింద డి కిందకి వస్తే మీరు మీ ప్రయత్నంలో లోపం లేదు సార్, మీరు 100% చేస్తున్నారు. కానీ ఆయన ఏం చేస్తాడో ఇక్కడ 450 టార్గెట్ అని మీ నంద్యాల డీకి చెప్పినాడు. ఇక్కడ 450 రీచ్ అయిన తర్వాత కదులుతాం అంతే. జర్నీగా ప్రజలు ఎట్లా బిల్డప్ మాకు కొన్ని ఎత్తియండి మేడం, కొన్ని అవసరం. ఏమి ఎంతసేపు వెయిట్ చేయాలా? ఏమి ఈ పరిస్థితి ఏంటి? ఎంత మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ తీసుకోపోయినారా? అక్కడ ఎంత లెవెల్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అక్కడ ఎంత వస్తుంది? 4.5 అడుగులు. రేపు పొద్దున అంటే ఎప్పుడు నాకు ఈ కథ నాకు 4-5 రోజుల నుంచి చెప్తున్నారు, పేపర్లలో వస్తున్నాయి. ఎందుకు అసలు ఎందుకు ఇంత ప్రాబ్లం వచ్చింది? ఇంత ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఇప్పుడు తెలంగాణ వాటర్ అంతా పవర్ కా? వాళ్ళంతా జూన్ వరకు జూన్ వరకు ఇవన్నీ కూడా ఇస్తారు కాబట్టి వాట్ ఎవర్ ద వాటర్ అది ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే అది ఒక 3 months పెట్టుకొని వాటర్ చాలా రిక్వెస్ట్ చేసుకుంటే అది విధంగా మనకి యాక్చువల్గా రిక్వైర్మెంట్ 2000.
జరిగిపోయిందంటే అట్లా కాదు కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనకి ఎందుకు వచ్చింది? నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈసారి 550 దగ్గర 850 దగ్గర ఆపేసి వాటర్ ఉండగా డ్రా చేసుకోలేని పరిస్థితి. మా కోర్టు బాడీ నుంచి ఎంత వస్తుందో డ్రా చేసుకునేసి మిగతా సప్లిమెంటేషన్ మలయాళం నుంచి చేసుకుంటారు. అది ఆ వెసులుబాటు లేకుండా మనం పెట్టుకొని కూడా మనం వాడుకోలేని పరిస్థితి కాదు. డిఆర్ఎంబీ అంటే మనం ప్రతిసారి తెలంగాణ కార్డు పనిచేయదు కానీ చెప్పేది ఈ గారు నాకు క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఎప్పుడు గత ప్రభుత్వం వర్స్ట్ లో వర్స్ట్ మేనేజ్మెంట్ చేసింది. చెప్పేది నబ్బా ఒక నిమిషం. గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వర్స్ట్ లో వర్స్ట్ వాటర్ మేనేజ్మెంట్. మనము దాని పేపర్లకు ఇచ్చినాము, సముద్రంలో నీళ్లు కలిసినా అని చెప్పినాం, అంతా చేస్తాం. ఆ పరిస్థితులలోనే ఆలగడ్డ ఒక తడైన పంట వచ్చింది. నేను అడిగేది ఏంటంటే ఈసారి ఈ బ్లాక్ లో ఎందుకు ఒక తడి కూడా ఈ ఒక ఏరియాకి ఎందుకు నీళ్లు రాలేకపోయింది? లాస్ట్ ఇయర్ మొత్తము మన కేసీ కెనాల్ పరిధిలో దగ్గర 2,60,60,000 గాను 97,000 మాత్రమే ఇచ్చారు. ఖరీఫ్ లో అది ఇచ్చారు. రబీలో అసలు ఏమీ లేదు. ఈసారి రబీలో ఖరీఫ్ లో 1,77,000 ఇచ్చాం. ఎందుకు రబీకి లాస్ట్ టైం రబీకి నీళ్ళు రాలేదు? అయిపోయింది. రబీలో లేదు. రబీకి నీళ్ళు ఒక ఎకరా కూడా పడలేదు. రబీకి నీళ్ళు ఎందుకు రాలేదు? మేమే రబీలో లేదు. కలెక్టర్ తో కొట్లాడి నీళ్ళు వేపించినాము. ఒక నిమిషం ఆగండి. రబీ అంటే లాస్ట్ టైం మనం కలెక్టర్ తో మనం ధర్నా కలెక్టర్ తో నీళ్లు కొట్లాడి తెప్పించుకొని కలెక్టర్ కి మేము థ్యాంక్స్ కూడా చెప్పినాం. నీళ్లు పంపించినాం. అప్పుడేంటి తుంగభద్ర కాడ నీళ్లు దాపెట్టుకున్నారని చెప్పి మనమే వెళ్ళి చెప్తే అప్పుడు వాళ్ళతో మాట్లాడి పంపించినారు. మొన్న 1.6 TMC తుంగభద్ర డ్రా చేస్తే కనీసం మనకు 0.2 TMC రియలైజ్ అయింది. అంతే ఇక్కడ అంటే మొత్తం అంతా మనకు రివర్ లోనే ఇదే లాసెస్. ఇప్పుడు సి గారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఎన్ని రోజులు అయింది? ఇక్కడ 4.5 లెవెల్స్ మెయింటైన్ చేస్తాను. 4 days 3 days అయింది. 3 days వచ్చి మీరు అంత ఇదిగా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంత ప్రెషర్ పెరుగుతుంది? దట్ ఈస్ అవర్ డ్యూటీ. మీ డ్యూటీ అది, మా డ్యూటీ అది. ఇప్పుడు మనం ఏం చేయాలా? నీళ్లు కావాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. వెన్ వాట్ టైం నాకు ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఇప్పుడు నీళ్లు ఇక్కడ గేజ్ పెరగకపోతే ఇక్కడ నుంచి ఎవరు కదిలేదు లేదు. ఎందుకు పైన ఎందుకు ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ పెట్టినప్పుడు కొన్ని రోజులు పైన కొన్ని రోజులు కింద అన్నప్పుడు అది ఎందుకు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోయినారు? లేదు, అది సరిగ్గా మెయింటైన్ కాలేదు. లాస్ట్ టైం మనం మాట్లాడినప్పుడు ఈ గారు మీరు నాకు క్వశ్చన్ వినకుండా మీరు సమాధానం చెప్తున్నారు. నాకు క్వశ్చన్ ఏంటండి, ఆ రోజు మనం లాస్ట్ కాన్వర్సేషన్ ఏంటి? దొన్నిపాడు ఏరియాలో నీళ్లు రావట్లేదు, మీరు నాకు ఏం చెప్పినారు? సండే కల్లా నీళ్లు పంపిస్తామన్నారు. చెప్పినారా? నీళ్లు పోయినాయా? 27 lakh వరకు పోయినాయి. 27 మేము 24 నుంచి దించుకుంటే 27 ఆగినా ఎత్తేసినాము. కాదు మేడం, కాదు మేడం, మేము ఇక్కడ వరకు ఏదో ఇవ్వగలుగుతాం. కింద లోకల్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఒక నిమిషం, నీళ్లు ఇడి వరకు తెప్పియండి. కింద నుంచి ఎవరు పని చేయాలో నేను చూసుకుంటాను. ఇది వరకు నీళ్లు రావాలి కదా ఫస్ట్. పేరేంటి? రవికుమార్. ఎందుకు నీళ్లు మీరు సరిగ్గా పైన మెయింటైన్ చేయట్లేదా? ఎవరు కొద్ది వాళ్ళు నీళ్లు గేట్లు ఓపెన్ చేసుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు. మీటింగ్ జరిగినప్పుడు రోజు పెడుతున్నాము. ఏంటంటే నిన్న మన నైట్ టైం కూడా పోలీసులను పెట్టాము కంప్లీట్ గా. అప్పుడు మార్నింగ్ క్లోజ్ చేస్తున్నాము, నైట్ పోయి ఓపెన్ చేస్తున్నాము. అందుకే నైట్ పోలీసులను పెట్టాము. ఎవరు డ్యూటీలు ఎవరున్నారు? ఏ పోలీసులు చెప్పినారు మీరు? ఎస్పీకి చెప్పినా, మొత్తం కలెక్టర్ చెప్పడం, కలెక్టర్ కూడా అందరికి ఎస్పీలకు చెప్పి వాళ్ళకి ఆత్మకూరు డిఎస్పీ కూడా ఫోన్ చేసి చెప్పి అందరూ మంత్రిలోనే ఉంటారు. అయినా కూడా నీళ్లు కిందికి రావాలి. 3.89 వస్తున్నాయి మేడం కంప్యూటర్లు. ఇక్కడ ఆ వాటర్ అయితే రియలైజ్ అవుతుంది. మధ్యలో అయితే డే టైం కంప్లీట్ గా 100% రియలైజ్ అవుతుంది. ఇక్కడ నైట్ టైం ఏంటంటే మనం లస్కర్ డ్యూటీలు వేస్తాము, డే నైట్ డ్యూటీలు వేస్తాము.
వాళ్ళు అట్లా పోయినప్పుడు ఇమ్మీడియట్గా వచ్చి ఓపెన్ చేసుకొని 30 మంది లస్కర్లు ఎవరున్నారు ఇక్కడ? అక్కడ సందుడు 30 మందిని పెట్టాం మేడం. ఇక్కడ ఎవరున్నారు లస్కర్ ఈ ఏరియాలో? ఉన్నప్పుడు 20-30 మెంబర్స్ వస్తే నైట్ టైం ఓపెన్ చేస్తున్నారు మేడం. అది కూడా క్లోజ్ చేసేసాము. మీరు ఎప్పుడు నుంచి పని చేస్తున్నారు ఈ ఏరియాలో? అంత కొత్తలేనా మీరంతా? లాస్ట్ ట్రాన్స్ఫర్స్ వచ్చాము. మొన్న వచ్చినారు అందరు కొత్తలే కదా. నేను మీకు మళ్ళీ చెప్తాను, నెక్స్ట్ ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మీరు కింది నుంచి గేజ్ మెయింటైన్ చేయండి. కింది నుంచి గేజ్ మెయింటైన్ చేయాలి. వాటర్ ఏది వస్తాని నేను ఎప్పుడు అందరికి కూడా చెప్పేది అదే, వస్తాని ముందు కిందకి పంపించాలి. పైన వాళ్ళు వాడుకుంటానే ఉంటారు, కింద వాళ్ళకి పోనే పోదు. ఏ సిస్టమ్ లో అదే ఉంది ప్రాబ్లం. నేను ఒకటి చెప్పాలా? నూనెపల్లి ఛానల్ కూడా ఇప్పుడు నేను ఒకటి చెప్పాలా? కింది నుంచి గేజ్ మెయింటైన్ చేసుకుంటూ రావడం వల్ల మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది, పైన కూడా సఫిషియెంట్ గా వస్తాయి. మీరు ఎప్పుడైతే కిందికి తీసుకుపోవాలని పైన ప్రెజర్ పెట్టి వాళ్ళ ముయ్యడాలు తీయడాలు పోలీసులు ఇవన్నీ హడావిడి చేస్తారో రైతులు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే కింది నుంచి మెయింటైన్ చేసుకుంటూ వస్తే కింద లెవెల్ కింద సాటిస్ఫై అవుతారు, పైన సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు ఏమైంది, అటు ఇటు కాకుండా ఎవరు సాటిస్ఫై కాకుండా మధ్యలో వదిలిపోయినారు. మేము ఇప్పుడే మేము నూనెపల్లి పోయి వస్తున్నాము. డైలీ దాదాపు ప్రతిరోజు మాట్లాడుతున్నాం రైతులకి. పైన వాళ్ళేమో పైన పెట్టేసుకుంటున్నారు, కింద వాళ్ళకి ఇప్పుడు మిర్చి ఎండిపోయిన సీ గారు కూడా రావడం అందుకే మేడం. మిర్చి కంప్లీట్ గా డ్రై అయిపోయింది మేడం, వాటర్ లేక. ఏమంటే అప్పుడు పాండ్రంగాపురం మొత్తం ప్యాడీ పట్టి అదే చెప్తున్నా నేను. వీళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి మేడం. నేను చూసిన మెయిన్ ప్రాబ్లం ఎక్కడో తెలుసా, కమ్యూనికేషన్. మీరు ప్రెస్ మీట్లు పెట్టండి, పలానా దగ్గర పలానా చోట పలానా టైంలో రైతులకు నీళ్లు వస్తున్నాయి, పలానా చోట నీళ్లు రావు, ఇది మీ టైం ఇది మీ టైం అని మీరు కంపల్సరీ లస్కర్లతో మీరు ఊరూరు ప్రచారం చేసి దండోరు అయిపోయింది. కమ్యూనికేషన్ లేదు, లేదు, అది కరెక్ట్. ఈ కమ్యూనికేషన్ అనేది రావాలా? ఇప్పుడు వస్తే ఏమొస్తుంది? ఉండడు. కరెక్ట్, పాయింట్ కరెక్ట్. మాట్లాడండి. సీడింగ్ హర్ అంతే. ఎందుకు మేడం తెలుసులేండి. ఐపీ మీటింగ్ ఆ రోజు కూడా అడిగారు మేడం, ఆ రోజు కూడా సార్ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మనం అది మనం చెప్పలేం కదా మేడం. ప్రతాప్ రెడ్డి గారు, నేను ఒక చెప్తాను చూడండి. గవర్నమెంట్ విల్ నాట్ కమ్ అండర్ యువర్ రెస్క్యూ, ఇట్ విల్ నాట్ కమ్ అట్ యువర్ రెస్క్యూ. యూ షుడ్ రెస్క్యూ ద గవర్నమెంట్. మీరు నీళ్ళు ఇస్తేనే గవర్నమెంట్ రెస్క్యూ అవుతుంది. గవర్నమెంట్ దిగొచ్చి మీరు అది చేయండి ఇది చేయండి అని మీకు చెప్పదు. మీ డ్యూటీ మీరు ఆయన చెప్పినట్టు ఫిబ్రవరి నుంచి మీరు కమ్యూనికేషన్ పెట్టుకోండి. మీరు ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల ఎక్కువ ప్రాంతం ఏడా, ఎక్కువ ప్రాంతం ఏడా 1,00,000 ఎకరాలు. ఫర్గెట్ అబౌట్ ఆలగడ్డ. ఆలగడ్డ నా ఏరియా నా కాన్స్టిట్యూన్సీ పక్కన పెడదాం. మెయిన్ ఆయకట్టు అంటే మెజారిటీ ఆయకట్టుకి మీకు చివరి వరకు కడపకి పోవాలి నీళ్లు. ఈరే పరిస్థితి ఉంటే యాంది కడపకి పోతాయి నీళ్లు? కడపకు మాకు ఏ ప్రాబ్లం లేదు. సూతపల్లి వరకు అంతే. కడప వాళ్ళని కాపాడుతున్నారు, మా పరిస్థితి ఏంది? నీళ్లు ఆల్రెడీ ఒక స్వచ్ఛంగా దేవుడి పేరు చెప్పిన రైతులు తీసుకుపోయి ఎన్నెల్లో కూర్చోబెట్టుకుంటారు. అందుకే మాకు మధ్యలో ఎప్పుడైతే పోతే నుంచి వచ్చి నీళ్లు స్టాక్ ఉన్నాయి. ఇప్పుడు పైన మీరు ఇప్పుడు పైన నాకు అందరితో మెయింటైన్ చేస్తూ నాకు రాత్రి కల్లా కావాలి, పొద్దున కూడా కాదు, రాత్రి కల్లా కావాలి నాకు. బై 9 o'clock ఇది రీచ్ అవుతాయి మేడం. వీరికి బాబు 1 గంటకి చెప్పినారు. కాదు మొన్న విఖ్యాత మిషన్ కాదు, వాటర్ రావాలి. రేపు పొద్దున 6 గంటలకి 4:30 అడుగు చూపివ్వడమ్మా. చూపించకుండా 7కి వస్తాం. అసెంబ్లీ కూడా లేదు నాకు, నాకు అసెంబ్లీ కూడా లేదు అంటున్నా. అందరూ కోఆపరేట్ చేస్తారు. ఎవరు కోఆపరేట్ చేయట్లేదు చెప్పు నాకు. పైనుంచి వాటర్ వస్తుంది మేడం. ఇప్పుడు రివర్ లో రావాలి మేడం, రివర్ లో స్లోగా వస్తుంది. కెనాల్ అయితే మనకి ఫాస్ట్ గా వస్తుంది. నేను ప్రతాప నేను కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నా అధికారుల దగ్గర నుంచి. నాకు నువ్వు చెప్పేది కాదు, నాకు యాక్షన్ చేసి చూపి. నాకు ఈ రోజు రాత్రి సొంత జుట్టు కాదు 9కి వస్తుంది అంటున్నారు. అక్కడ నుంచి 6 hours 7 hours తీసుకో. తెల్లవారుజామున నాకు ఇక్కడ నీళ్లు రావాలా.
ఓకేనా? రాకపోతే ఏంది? వస్తాయి మేడం. మీరు 5 feet గేట్ అంటే అక్కడ మనకి వచ్చే దాన్ని బట్టి మెయింటైన్ చేస్తాం మేడం. ఇప్పుడు మరి నీ మనిషి చేస్తున్నా ఇది నేను మీ మీద బలవంతంగా పెట్టిన మీ సిఈ గారు ఇక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినారు. ఇచ్చినప్పుడు యూ షుడ్ హ్యావ్ అ ప్లాన్ కదా. ఒక ప్లాన్ ఆలోచించుకొని మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చింటారు కదా. ఇప్పుడు మీ మెడ మీద కత్తి పెట్టి నీళ్ళు తెస్తా లేదా అనట్లా. నీళ్లు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వెన్ ఇస్ ద వాటర్ కమింగ్ అని అడుగుతున్నా నేను. నేను ఈ రోజు రాత్రి అంతా మీ మంత్రి గారిని పడుకోనియను, మీ మంత్రిని పడుకోనియను, మీ ఈఎన్సీ గారిని పడుకోనియను, మీ సిఈ గారిని పడుకోనియను. ఆటోమేటిక్ గా రావు. ఏ డైలాగ్ నాకు ఇచ్చేటప్పుడు 20 రోజుల నుంచి ఇదే 20 రోజులు 24, 20 రోజుల నుంచి రాకలేదు. ఇదే డైలాగ్ నాకు నువ్వు మొన్న ఏం చెప్పినావు? సండే కల మేడం ఇచ్చాడు 3 రోజులు వద్దేశారు. ప్రతిపక్షంలో వర్స్ట్ మేనేజ్మెంట్ టైంలో నేను ఎందుకు ఎగ్జాంపుల్ వర్స్ట్ అంటున్నానంటే వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళు ఎంత బ్యాక్లాగ్ లో పడ్డారో ప్రతిపక్షంలో మేము చూసినాం. అది మేము అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళకి అవగాహన లేదనేది మేము ప్రూవ్ చేసి కలెక్టర్ దగ్గర మీరు చెప్పిన రవికి నీళ్ళు తెప్పించినాం మేము. మార్చ్ లో మీరు కావాలంటే ఆయన పేరు ముస్లిం, ఆయన కలెక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని తుంగభద్ర కాడ నీళ్లు ఉన్నాయని మీకు ఏ ఇల్లు మీరు ఎవరు లేరు, మీరు ఉన్నావు కదా, మీరు కూడా లేరు, అందరు కొత్త వాళ్ళు. అదే ప్రాబ్లం. చేసుకుని మన వారం రోజులు వాటర్ ఎంత వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ allowing us to draw that water. So I personally request you to please అని చెప్తే సార్ ఒప్పుకొని సరిపోదు. ఆ వాటర్ మనం జారీ చేసుకోవాలి. ఈ రోజున మనం జరుగుతున్నాం. ఇప్పుడు మనం ఇప్పుడు కొంచెం ఇప్పుడు మన వాటర్ వచ్చింది. డెఫినెట్లీ కాబట్టి వస్తుంది. ఎప్పుడు అదే నేను చెప్తున్నా కదా, లాకింగ్స్ దాటుకొని నాకు ఈ కథలన్నీ నేను వింటాను. నాకు ఇంకా చాలా ఓపిక ఉంది. 11-12 వరకైనా ఉంటాను. నాకేం ప్రాబ్లం లేదు. నాకు నీళ్లు నువ్వు చెప్పిన టైంకి రాకపోతే వాట్ ఈస్ వాట్ అని చెప్పాను. అంటే నాకు ఇంకేం ఐ డోంట్ వాంట్, నాకు ఇంకేం వద్దు. గంట అటు ఇటు వస్తుంది మేడం, రాకుండా పోయేదానికి ఛాన్సే లేదు మేడం. తెల్లవారుజామున 6 మార్నింగ్ వస్తుంది 10 o'clock వరకు చూడండి మళ్ళీ 10 ఇప్పుడు అంతా బాగానే నవ్వుతున్నాము. మీకు రేపు పొద్దున తెల్లవారుజామున 7, 8, 9 లోపల నీళ్ళు రాకపోతే సిచ్యువేషన్ చాలా బ్యాడ్ ఉంటుంది. మీకు అర్థం కావట్లా. ఇప్పుడు సరే జోకులు వేసుకుంటున్నాం, నవ్వుకుంటున్నాం, బానే ఉంది. రేపు ఉదయం నీళ్లు రాకపోతే మీరు ఇక్కడ కాలువ ఇక్కడ కాదు కదా, ఈ ఏరియాలో తిరగకుండా చేస్తాను నేను. డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ జోక్. అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచి మా ప్రాంతానికి మేము నీళ్లు తీసుకోలేకపోతున్నామంటే మేమేమో పిచ్చోళ్ళమా? ఇడా ఏం సమాధానం చెప్పాలా రైతులకి? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నీళ్లు తెప్పించుకోగలిగినాము. అధికారం పార్టీలో ఉండి నీళ్లు తెచ్చుకోలేకపోతే ఏమంటారు మమ్మల్ని? అది కూడా మేము కాలం మేము 4-5 సార్లు తిరిగి అసెంబ్లీలో మాట్లాడి మినిస్టర్ గారికి చెప్పి ఈఎన్సీతో రాత్రి పగలు మాట్లాడి అయినా కూడా నీళ్లు రావట్లేదంటే ఏమంటారు? నీళ్లు లేవంటే నమ్ముతారా? రైతులు నమ్ముతారా? చెప్పండి. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈస్ నాట్ ఎ జోక్. ఇట్ ఈస్ వెరీ సీరియస్ ప్రాబ్లం. రైతులు నీళ్లు ఉన్నాయి, మన టెరిటరీలో నీళ్లు ఉన్నాయని చెప్తున్నారు. వీ హ్యావ్ వాటర్, వీ కాంట్ గివ్ వాటర్. వాట్ ఈస్ ద మీనింగ్? ఏం చెప్పాలా నేను? మనకు నీళ్లు ఉన్నాయి జోబులో, టీసీ మనం నీళ్లు ఇవ్వలేకపోతున్నామంటే రైతులకి ఏం సమాధానం చెప్పాలా నేను? మీరు వెలుగోడు నుంచి తీసుకుంటారా, ముచ్చుమరి నుంచి తీసుకుంటారా, తెలంగాణను ఒప్పించుకుంటారా? నాకు అనవసరం. ఎక్కడ ప్రాబ్లం ఉందో నా ఇంటర్వెన్షన్ ఎక్కడ కావాలో చెప్పండి, నేను చేస్తా. నాకు నీళ్లు రావాలా? నీళ్లు లేకపోతే మీ మీద నేను ప్రెషర్ పెట్టను. నీళ్లు ఉన్నాయి, ఉన్నా కూడా నీళ్లు రావట్లేదంటే నిన్నటి వరకు వచ్చాయి, ఇప్పుడు నైట్ వస్తాయి మేడం. నిన్నటి వచ్చేది మనకి ఏంటంటే కింద నుంచి గేజ్ ఇప్పుడు చెప్తున్నాయి. ఇప్పుడు అధికారులు అందరూ ఉన్నారు, డీలు ఈ గారు మీరు అందరు ఉన్నారు. నెక్స్ట్ నుంచి కింది నుంచి గేజ్ మెయింటైన్ చేయండి.
కింద నుంచి గేజ్ మెయింటైన్ చేస్తే 80 to 90% ఫార్మర్స్ ని మీరు సాటిస్ఫై చేయగలుగుతారు. పైనుంచి వస్తే అందరూ పైన ఆపుకుంటారు. అది మేం పైన ఆపుకునే వాళ్ళమే, రైతులు ఎవరైనా ఆపుకుంటారు. మీరు కింద నుంచి గేజ్ మెయింటైన్ చేస్తేనే కదా పైన అందరూ సాటిస్ఫై, కింద అందరూ సాటిస్ఫై అయ్యేది. ఇప్పుడు ఎటు కాకుండా పోయింది. అదే మేడం మీరు కూడా చెప్పండి మేడం, ఎందుకంటే మెయిన్ మనం ఏంటంటే స్ట్రగ్లింగ్ లక్షలు అవైలబిలిటీ ఉన్నంత వరకు పై తుమ్మలో పెడుతున్నాం మేడం. మెయిన్ ఏంటంటే ఫస్ట్లోనే పై తుమ్మలో ఎత్తుకొని కిందికి వాటర్ మెయిన్ మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అది మేడం. ఇప్పుడు ఎందుకంటే మేమే చూసి వస్తున్నాము, నూనెపల్లి ఛానల్లో పైన పడిన కింద అన్ని డ్రై అయిపోతున్నాయి. ప్రతి ఒక్కరికి రైతులు నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా లక్షలను పెడుతున్నాం, మన లక్షలు అట్లా పోతారు దించేసి వస్తేనే మళ్ళీ ఇమీడియట్గా ప్రతి ఒక్కరి దగ్గర కీ ఉన్నాయి మేడం. ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఇంకోటి కూడా చెప్తా, మీరు రైతు ఎక్కడ పైన ఆపుతున్నారో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా వాళ్ళు పోతారు, ఇంతకుముందు కూడా పోయేవాళ్ళు పైన రైతుల్ని రిక్వెస్ట్ చేసుకుంటారు, రైతులతో మాట్లాడుకుంటారు, అక్కడ ఇక్కడ మార్పించుకుని నేను మాట్లాడుతూ ఇవన్నీ గతంలో చేసినాం. పైన ప్రాంతం రైతులతో కూడా మాట్లాడినాం, ఫోన్లు చేసి నాయన కొద్దిగా నీళ్ళు వదలండి, మేమందరం మాట్లాడిన వాళ్ళమే. చెప్తే వింటారు, లేదంటే మాకు చెప్పండి, మేమన్నా రిక్వెస్ట్ చేసుకుంటాం. మీరు ఏ స్టేజ్ లో ప్రాబ్లం ఉందో మాకు చెప్పండి, ఆ స్టేజ్ లో మేము రెక్టిఫై ఎట్లా చేసుకోవాలో మేము మాట్లాడతాం. ఎస్పీతో మాట్లాడతా, కలెక్టర్ తో మాట్లాడతా. మీరు అర్ధరాత్రి ఫోన్ చేసి మళ్ళీ మేడం పలానా చోట ప్రాబ్లం ఉందని చెప్పండి, మేము మాట్లాడుకుంటాం. రైతులు ట్రాక్టర్లు వేసుకుని పోతారు. అర్థమైంది కదా. నాకు నీళ్లు ఉన్నా కూడా రాలేదన్న మాట నాకు కాదు, నన్ను ఈ రోజు అనుకుంటారు, నెక్స్ట్ ఇయర్ నేను ఎట్లా సెటరేట్ చేసుకుని మీ అందరూ నేను సెటరేట్ చేసుకుంటా. ప్రభుత్వానికి చెడ్డ పేరు, అవునా కదా. మీ సిఈ గారు స్టేట్మెంట్ ఇచ్చినారు, అసెంబ్లీలో మీ మంత్రి గారు చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తామని చెప్పినారు, మీరు అసెంబ్లీలో కూర్చొని ఉన్నారు. మరి ఇంత చెప్పిన తర్వాత కూడా నీళ్లు రాలేదంటే ఎవరికి చెడ్డ పేరు వచ్చేది? ప్రభుత్వానికి కాదు. మరి ఆ చెడ్డ పేరు ఎందుకు మనకి? ఇప్పటి వరకు మనకి అక్కడ రిలీజ్ అయింది 450 మేడం సంతజూట దగ్గర. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి కొద్దిగా ఫిల్టర్ అయితే 300, 350 వస్తుంది. ఇప్పుడు మనకేందో ఈ రోజు వస్తుంది మేడం సంతజూట దగ్గరికి ముచ్చిమల్లి వాటర్ ఈ రోజు ఫుడ్ ప్రెషర్ వేర్ ఎవర్ దేర్ ఇస్ అ ప్రాబ్లం, మీరు కల్లా ఇది నీళ్లు రావాలా, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఐ విల్ గివ్ డైరెక్ట్ కంప్లైంట్ టు మినిస్టర్. అండ్ లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారితో ఫోన్ లో మాట్లాడి మరీ మేము ఇచ్చేసినాం మంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా ఏం లేదు, నేను సార్కి ఫోన్ చేస్తాను, సార్ ఆలగడ్డకి నీళ్లు రావట్లా. ఆయన నీళ్లు తెప్పించిన వరకు కంటిన్యూస్ గా ఫోన్ కొడుతూనే ఉంటాను నేను. అది మీరు చూసుకోండి. ఇంకా నాకు రేపు ఉదయం వాటర్ రావాలా. ఈ గారు మీరు నాకు చాలా చాలా సీరియస్ చెప్తున్నా, మీరు మీ మీద నేను అందరికి చెప్తున్నా, మీరే తెప్పిస్తారని. ఈరోజు మనందరికీ కూడా తెలుసు, కేసీ కెనాల్ ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు. కేసీ కెనాల్ ని ఆధారపడి రైతులు అటు కర్నూలు, కడప సంబంధించిన రైతులు, ముఖ్యంగా నంద్యాల జిల్లానే ఎక్కువ ఉంటారు. కేసీ ఈ ప్రాంతంలో ఉన్న రైతులు గతంలో కూడా చాలా ఇబ్బందులు పడినారు. ఇప్పుడు కూడా రైతులకి నీళ్ళు అందజేసే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది కల్పించకూడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పినారు. పాపం మంత్రి గారు కూడా పదే పదే చెప్పినారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ లెవెల్లో చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. గతంలో కూడా మేము అధికారులకు చెప్పినాము, ఇప్పుడు కూడా వాళ్ళకి సలహా ఇస్తున్నాము. చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావడానికి ఒకే ఒక మార్గము, కింద నుంచి చివరి ఆయకట్టు నుంచి మీరు గేజ్ మెయింటైన్ చేస్తూ పై వరకు వస్తే అప్పుడు 80 to 90% రైతులు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే పైనుంచి నీళ్లు కిందికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో పైన రైతులు అందరూ రైతులే, ఎవరిని మనము తప్పు పట్టడానికి ఉండదు. కానీ చివరి ఆయకట్టు వరకు వచ్చేగాళ్ళకి ఎక్కువ ఆయకట్టు ఆలగడ్డ ప్రాంతంలో 1,00,000 ఎకరాలు ఉంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులని సాటిస్ఫై చేయాలంటే ఇబ్బందికరంగా మారుతుందని గతంలో కూడా నేను మాట్లాడినా, మొన్న అసెంబ్లీలో మొత్తుకొని చెప్పిన. ఇప్పుడు కాలువ మీదకి రావడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా అవగాహన లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఈరోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలంటే మళ్ళీ మేమందరం కూడా కట్ట మీదకి తిరిగి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను అధికారులకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను, నీళ్లు రైతులకు అందరికీ, కేవలం ఆలగడ్డ రైతులు అనేది కాదు,
అటు నంద్యాల కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఏ ప్రాంతంలో అయినా ఉన్న నీళ్ళల్లో సర్దుబాటు చేసుకొని అందరికి కూడా సాటిస్ఫై చేసే బాధ్యత మీరు అధికారులు తీసుకోగలిగితే మంచిది. లేదు అంటే దయచేసి మీరు వేరే డిపార్ట్మెంట్ చూసుకోండి. ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైన అంశము. చివరి ఆయకట్టు వరకు నీళ్లు, రైతులు అనేది చాలా ముఖ్యమైన అంశము. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనము పొన్నాపురము దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే 3.5 అని డి గారు అంటున్నారు, కానీ 3.5 లెవెల్ కూడా లేదు, దానికన్నా తక్కువే ఉంది. ఆలగడ్డ చివరి ప్రాంతం వరకు నీళ్లు రావాలంటే అట్లీస్ట్ 5 అడుగులు ఉండాల. 5 అడుగులు ఉంటే గాని చివరి వరకు మనం నీళ్లు తీసుకుపోలేము. ఇప్పుడు 3 కన్నా కింద ఉంది. కానీ నేను మంత్రి గారితో మాట్లాడినాను, ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడినా, ఈఎన్సీ గారితో మాట్లాడినా, వాళ్ళు కింద సిఈ గారితో మాట్లాడినా, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మీరు ఏం చేస్తారో తెలీదు, పొన్నాపురం దగ్గర 4.5 లేదా 5 లెవెల్ అడుగులు మెయింటైన్ చేసి మీరు కిందికి నీళ్లు తీసుకోపోని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత పెరగాల్సిన పోవాల్సిన అడుగులు ఇంకా కొంచెం తగ్గినాయి. ఎవరు నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది, ఎవరు రైతులకి అన్యాయం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తేలిపోతుంది. ఎందుకంటే ఇది కేవలం మా ప్రాంతమో మా రైతులో కాదు, ఇటువంటి అధికారులు ఉంటే మాత్రము తప్పకుండా రైతులకి ఇబ్బంది కలుగుతుంది రేపు పొద్దున అయినా సరే. సో దయచేసి, ఎందుకంటే ఏదో అధికారంలోకి వచ్చేసాం కాబట్టి మేము కాలమ్మడి తిరగము, రైతులకి పట్టించుకోమనేది కాదు. ప్రతిపక్షం వాళ్ళు గాడిదలు కాస్తున్నారు. వైసీపీ నాయకులు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని తిట్టడానికి, మమ్మల్ని ఏదో తప్పు పట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప, మేము అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఈడ గాడిదలు కాస్తున్నారా? రైతులకు నీళ్లు రావట్లేని సంగతి వాళ్ళ వైసీపీ నాయకులకి తెలీదా? వాళ్ళు వచ్చి ఎందుకు అధికారులతో మాట్లాడలేకపోయినారు? మేం చేసే పనులు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? రైతులకు నీళ్లు ఇప్పించమని ఏ ఒక్క రోజైనా ఈ ప్రాంతంలో ఒక్క వైసీపీ నాయకుడైనా మాట్లాడినాడా? ఎవరి గోల వాళ్ళది, ఎవరి పని వాళ్ళది. రైతుల్ని గాలికి వదిలేస్తున్నారు. నేను ఇప్పుడు కూడా రైతులకు ఒక్కటే చెప్తున్నా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, పదవులున్నా లేకపోయినా రైతులకు నీళ్లు ఇప్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుంటాము. అది అధికారంలో ఉన్నాం కాబట్టి మేము అధికారంలో ఏమనము, లేకపోతే కట్ట మీదకి రాము. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. ప్రభుత్వానికి చెడ్డపేరు ఎప్పుడు వస్తుంది? పనులు చేయకుండా ఇళ్లలో కూర్చుంటే. పనులు చేయడానికి కట్ట మీదకి వచ్చి రైతులను కలుసుకొని ఇట్లా వస్తే ఎవరికి చెడ్డపేరు రాదు. సో దయచేసి అధికారులకు మేము మళ్లీ హెచ్చరిస్తున్నాం, కేసీ కెనాల్ నీళ్లు ఉన్నా కూడా మీరు చివరి వరకు నీళ్లు ఇవ్వకపోతే మాత్రం రేపు పొద్దున మీ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నేను ఇప్పుడు నీళ్లు ఎందుకు రావట్లేదు నేను చెప్పి దాదాపుగా వారం 10 రోజులు అయింది. వారం 10 రోజులు అయినా కూడా ఎందుకు ఇంకా గేజ్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, చివరి వరకు ఎందుకు నీళ్లు రావట్లేదని చెప్పి ఎంక్వైరీ పెట్టిస్తాము. ఎవరి నిర్లక్ష్యం అనేది బయటకు తెలుస్తాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈసారి అధికారులకు కూడా చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాం. 3 పంపులే ఆడుతున్నాయి. 4వ పంపు ఆడడానికి తెలంగాణ వాళ్ళతోటి మనకి ఒక చిన్న ఆర్గ్యుమెంట్, ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా నీరు కిందికి తీసుకుపోవాలని అందరు తలలు కొట్టుకుంటున్నారు. సో దయచేసి, కానీ రైతులు మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను, ఆయనతో ఫోన్ లో మాట్లాడైనా సరే చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు మేము తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకందరూ కూడా భరోసా ఇస్తున్నాము. అది కాదు